నమస్తే, జై శ్రీరామ్ అండి. ఓం నమ శివాయ. మరి ఈరోజు కల్వకుర్తి పట్టణం మండలం మార్చెల గ్రామంలో నల్గొండ నాగరికర్నూలు జిల్లా మరి హనుమాన్ చాలీసాలో పాల్గొని మరి మన శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాం. అదే పరంపరలో మరి కల్వకుర్తిలో ఆధ్యాత్మిక వ్యక్తులు మనకు సహాయపడము ఇక్కడ నుంచే, ఎందుకంటే యథార్థం బగబగ ఉండే మనుషులు మన అమ్మగారు జ్యోతమ్మ గారు చెలాకియా బగబగ మనిషి అంటే ఒక డల్లుగా లేకుండా ఉండడం వల్ల వాళ్ళకు ధర్మ కార్యక్రమం తలపెట్టడం వల్ల ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాను మార్చెల గ్రామం నుంచే. మరి సర్పంచ్ అభ్యర్థిగా మార్చెల గ్రామంలో మరి వారి సేవలను కూడా గ్రామానికి ఉపయోగించుకోవాలని, అంటే గ్రామస్తులు కూడా తన వంతు సేవా కార్యక్రమాలు చేసుకోవాలని స్థిరంగా వారు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి మరి సంపాదించినంత మనతో పాటు రాదు, గ్రామాన్ని కూడా పుట్టిన ఊరుకు ఏదో ఒకటి చేయాలని అనేక గ్రామాలు తిరిగి పోయినప్పటికీ తిరిగి గ్రామంలో ఏదో ఒకటి చేయాలని తగ్గతోటి సర్పంచ్ అభ్యర్థిగా వారు నామినేషన్ వేయడం జరిగింది. మరి గ్రామానికి వారు ఏ విధంగా సేవలు చేయాలనుకుంటున్నారు, వారు మరి ఈ గ్రామ యువతకు గెలిచిన తర్వాత ఏ విధంగా పనులు చేసే అవకాశాలు ఉన్నాయి, ఈ గ్రామస్తుల లోపాలు ఏం జరిగిపోయే పనుల గురించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఒక 5 నిమిషాలు మనం సంబంధించుకున్నాం. జై శ్రీరామ్ అండి. శర్మారెడ్డి గారు, మరి అంటే ఇంతకుముందు మీకు ఏమైనా పదవులు అనుభవించారా, ఇప్పుడే మొట్టమొదటిసారి మార్చెల గ్రామంలో మీరు సొంతంగా? మార్చాల గ్రామంలో మాది మొదటి సంది కూడా పొలిటికల్ ఫ్యామిలీ. ఓకే. ఫాదర్ స్వతంత్రం వచ్చినప్పటి సంది, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి సంది కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డు మెంబర్ చేశారు. ఎవరు మీ నాన్న మీ తాత? మా నాన్నగారు. మా నాన్నగారి పేరు కొండారెడ్డి. కొండారెడ్డి గారు, తలసాని కొండారెడ్డి గారు. కొండారెడ్డి గారు ఆయన మొదటి సంది కూడా 82 వరకు వార్డు మెంబర్గా చేసిండు. ఆయనకు విద్య అంటే చాలా మక్కువ. అంటే నిరుపేద విద్యార్థులకు ఎస్సీలకు మేజర్గా, తను ఎస్టీలు లేదు కానీ ఎస్సీలకు ఏ విధంగా చదువు చెప్పాలనే దాని కాన్సెప్ట్ ఉంటే ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేది ఆయన ధ్యేయం. మా నాన్నగారు రోజు వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా, అంతకుముందు కూడా నేను బడిపోకముందు కూడా నేను మా నాన్నగారు ఎవరైనా పిల్లలు స్కూల్ టైంలో బయట వెళ్ళబడితే స్కూల్లో వచ్చి తోలిచిపోయేవాడు. తర్వాత ఆయన చాలామందిని విద్య వైపు మళ్లించాడు. ముఖ్యంగా స్త్రీ విద్యను బాగా ప్రోత్సహించాడు. ఎక్కడైనా ఇక్కడ నుండి మా మేనత్తలు కూడా కల్వకుర్తి పోయి చదువుకోవడానికి కూడా ప్రోత్సాహం ఉంటుండే. అట్లాగే అప్పుడు కూడా చదువుకున్నది మా సున్నత బొమ్మలు అంటే మా కజిన్స్ అంటారు. అట్లాగా 78లో ఒక విధాన చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అర్జున మోడల్ దూరంగా ఉండి విద్యార్థులు దగ్గర అంటే కొన్ని మోడల్గా అర్జున చేరీస్ స్టార్ట్ చేశారు. అర్జున చేరి అని స్కూల్స్ పెట్టారు, అక్కడక్కడ పెట్టారు. దాన్ని తీసుకొచ్చి మా తన స్కూల్లో పెట్టారు. దాదాపుగా ఆ స్కూల్ వల్ల నాకు తెలిసినంత వరకు మా ఊళ్ళో అంటే నాకంటే నాకు 65 సంవత్సరాలు, నాకంటే తర్వాత ఉన్న అందరూ చదువుకున్నారు. అక్షరం అంటే 10వ తరగతి పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా అనే తర్వాత కానీ చాలామంది పాస్ అయ్యారు. ఆయన 83లో చనిపోయిన తర్వాత ఆ స్కూల్ నాకు చూసిన విధంగా కూడా కొంత డెవలప్ చేసిన, వాటర్ కానీ ఫెసిలిటీ మినిమం చేసిన తర్వాత. అంతేకాకుండా మా నాన్నగారు ఆదర్శ పాఠశాలని అప్పుడు చెన్నారెడ్డి ఏంటంటే కొన్ని వచ్చారు, డిస్ట్రిక్ట్ 1-2 వచ్చారు. నాకు కరెక్ట్ జ్ఞాపకం. మా ఊరికి నాకు అనుకుంటా నాకు నా వయసు 12 సంవత్సరాలు. అతను ఈయన కూడా నడిపించాడు. అంటే స్కూల్స్ సిటీ రెసిడెన్షియల్. ముఖ్యంగా మరి ఈరోజు మార్చెల్ల గ్రామంలో మీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను 88లో నేను వార్డు మెంబర్గా చేసిన. అలా జాబ్ వచ్చిన తర్వాత బంద్ చేసుకున్నా. తర్వాత అయినా కూడా చాలా రోజులు వ్యవసాయం చేసుకుంటూ నాకు చేతనైనంత వరకు ఎంతో కొంత ఊరికి సేవ చేసుకుంటూ వచ్చాను ఇండైరెక్ట్గా. నేను యాదృచ్ఛికంగా రిటైర్డ్ మొన్న ఆగస్టులో కావడం, ఎలక్షన్స్ రావడం, ఎందుకు చేయకూడదు నాకంటే ఆర్థికంగా కూడా నేను భగవంతుడి శ్రీకారం బాగుంది, నా పిల్లలంతా సెటిల్ అయ్యింది, నేను ఊరికి పెట్టిపోయినట్లేదు, వ్యవసాయం చేయాలి, 10 మంది బతికేయాలి. తర్వాత ఊళ్ళో కూడా ఏదో ఒకటి నేను మా నాన్నగారిని గుర్తుంచుకుంటాను అనుకున్నా కానీ ఆయన చనిపోయి 40 సంవత్సరాలు అయింది. ఆయన సీలింగ్ పొలము 65 ఎకరాల పొలము డొనేట్ చేసిండు.
మీ నాన్నగారు మా నాన్నగారు ఎవరికి కూడా కోర్టు కేసు వేయకుండా అందరు కేసు డైరెక్ట్ ముందే ఇచ్చేసారు. ముందే లిస్టు రాసుకొని పోయి ప్రతి వ్యక్తికి ఎక్కడ కానీ ఎక్కడన్నా కానీ ఒక్కరికి మాత్రం 2 ఎకరాలు ఇచ్చాడు. అట్లా దాదాపుగా 45 కుటుంబాలకు ఆయన డొనేట్ చేసిండు. అట్లా ఆయనని ఇప్పుడు నేను ఒకసారి ఊర్లో పోయి చూస్తే అప్పటి వాళ్ళు అంతా జ్ఞాపకం పెట్టుకున్నాను. నేను ఒకటే అనుకుంటానండి, ఆస్తులు వస్తాయి పోతాయి, డబ్బులు ఉంటాయి పోతాయి, ఏం లేదు. ఆయన 40 సంవత్సరాలు చేసినాడు, గుర్తుపెట్టుకున్నాను. అట్లీస్ట్ నన్ను కనీసం నన్ను ఒక 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాను, ఏదైనా ఒక చేయాలి అనేది చేయాలనే కాన్సెప్ట్ ఉంది. దానికి అనుగుణంగా నేను పోటీ చేయాలని చెప్పి నామినేషన్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగా వేస్తున్నాను. నేను మేజర్గా నేను వార్డు మెంబర్ ఉండగా క్రాంతి పథకం అంటే అని చెప్పి ఎన్టీ రామారావు వాటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే అప్పుడు 2 వేలు వేసి వాటర్ ట్యాంక్ కూడా కట్టుకున్నాం. అట్లా కొంచెం సోషల్ యాక్టివిటీస్ మాకు ఇప్పుడు కూడా ఊళ్ళో మేజర్గా యువత కానీ పిల్లలకు కానీ ఒక చిన్న భయం అనేది లేకుండా పోయింది. పెద్దలంటే గౌరవం ఉంటుండే, భయం లేకుండా పోయింది. ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి ఊళ్ళల్లో. సీసీ కెమెరాలు పెట్టాలని ఒకటి ఉంది. దాంతోపాటుగా డ్రింకింగ్ వాటర్ కొంత వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. ముఖ్యంగా మార్చెల్ల గ్రామంలో మీరు ప్రధానంగా దృష్టి పెట్టిన సమస్యలు ఏంటి, వాటిని ఎలా సాల్వ్ అయ్యాలనుకుంటున్నారు? అంటే నాకు ఒకటి ఏముందంటే పదవి ఉన్నా లేకున్నా నేను ఏదో చేయాలని తాపత్రయం ఉంది. అనుకోకుండా పదవికి ఉంటే కూడా కొంచెం ఇంకా పనులు సులువుగా జరుగుతాయి అవుతుంది. అంటే నాకు కొంచెం మేజర్గా కన్వై కొన్ని చేసిన కొన్ని తన ఇంకా గత చేసిన సర్పంచులు మొత్తం కూడా నిజాయితీగా నీతిగా చాలా డెవలప్మెంట్ చేసిన. మా ఊర్లో లేని గవర్నమెంట్ బిల్డింగ్ ఉండదు. ఆల్మోస్ట్ 75% రోడ్లు ఉన్నాయి. నేను స్పెషల్గా మా నాయన చనిపోయిన తర్వాత కూడా నాకు సొంత ప్లాట్ డొనేట్ చేసేసి మహిళా మండలిని ఒకటి కట్టేయడం జరిగిన బిల్డింగ్ ఉంది. అన్ని బిల్డింగ్లు కట్టారు, మంచి నీతి నిజాయితీ కూడా. కాకపోతే ఈ మధ్యన కొంచెం అక్కడ గాడి డబ్బులు అనిపించింది నాకు, అయిందా లేదు తెలియదు. దాన్ని మళ్ళీ సక్రమం చేసి నీతి మా తాన చాలా అంటే రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు, పిల్లలు కూడా చాలా గౌరవిస్తారు. అది కాపాడి దాంతోపాటుగా నాకు ఎక్కడెక్కడ సమస్యలు వస్తే దాన్ని చేయాలనుకున్నా. నాకు సర్పంచ్ రాకముందు కూడా నాకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అయితే దానికోసానికి లేదు, అంటే పెద్ద ఇష్యూ కూడా వైకుంఠ యాత్ర కానీ ఫ్రీజర్ కానీ తేవాలంటే నేను 2 months బ్యాక్ ఫిక్స్ అయినా, అనుకోకుండా కొంచెం కాలేదు. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే నేను చూసిన చాలామందికి మతాన్ని ఇంతకుముందు పొలాలు వేస్తూ ఉండి చనిపోయిన వారికి దొండలు పెట్టడానికి స్థలం ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ వాల్యుబుల్ అయ్యి పెట్టనివ్వట్లేదు. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది ఉంటుంది. కాకపోతే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉన్నా రాకుండా చేయాలనుకుంటున్నా. ముందు శ్మశాన వాటికి గవర్నమెంట్ ఇచ్చింది కానీ అంత అనుకూలమైన పరిస్థితి, దానికి ఏమని చేయాలనేది ఆలోచన ఉన్నా. అవసరం అనుకుంటే నా సొంత పొలం కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నా. చూద్దాం అది ఏమైతే భగవంతుడు నిర్ణయిస్తాడు. ధన్యవాదాలండి. మరి చెల్మారెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను మా నాన్నగారు ఎప్పట్లో 40 ఎకరాల అంటే అప్పటి కూడా ఇప్పుడు ఊళ్ళో కూడా నన్ను గుర్తుపడుతున్నారు. నా పాత్ర కూడా నా పేరు కూడా మా పిల్లల పేరు మా కుటుంబం పేరు కూడా ఉండాలి. ఆ విధంగా నేను నామినేషన్ వేసి గెలిచిన తర్వాత మరి గ్రామాన్ని అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అధికార దాహంతో కాకుండా కొంచెం స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళకు అధికారం ఇస్తే కూడా గవర్నమెంట్కి డబ్బులు వాస్తవానికి ఎక్కువ రాకపోయినా చేసి వచ్చినప్పుడు తీసుకునే సత్తా కూడా నాయకులు ఉండాలి. మరి ఆ ధైర్యంతో కూడా చాలామంది దిగేవారు కూడా ప్రయత్నం చేయాలి. మరి వారి ధర్మపత్ని గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వారు గెలిచిన తర్వాత మార్చెల్ల గ్రామానికి ఏ విధంగా మరి భర్తకు సహకరించు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారో ఒక్క నిమిషంలో తెలుసుకుంటారు. నమస్తే మా జ్యోతి గారు. మరి చెల్మారెడ్డి గారి పడగా చెప్పారు గ్రామానికి ఇది చేయాలని. వారికి తోడుగా మీరు ఇంకా మహిళలకు, ఈ గ్రామ మహిళలకు మీ కుటుంబం తరఫున గెలిచిన తర్వాత మహిళలకు ఏమైనా కానుక అంటే ఒక డిఫరెంట్ ఏమైనా చేయాలనుకుంటున్నారు? చేయాలని ఉంది, ఆల్వేస్ చేయాలని ఉంది. ఆయన చేసే పనిలో ఎక్కడ కూడా నా ఆబ్జెక్షన్ అయితే ఉండదు. అసలు ఒక్క అడుగు కాదు, ఒక ఏమంటారు అది ఏమని చెప్పలేదేమో. అయితే ఆల్వేస్ ఆయన ఏది చేసినా 100% నాకు సహకారం ఉంటుంది. ఇంటికి వచ్చిన ప్రతి మనిషిని అయితే నేను రెస్పెక్ట్ చేయడానికి ఆల్వేస్ వెల్కమ్. సో చెయ్యాలి, చూస్తూ అర్థమైతే ఏమో. ఎందుకంటే ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది తెలియదు. ఇంకా తనకు ఐడియా వచ్చిన వరకైతే, దృష్టికి వచ్చినంత వరకు అయితే తను చేసేటప్పుడు రెడీగా ఉన్నారు.
అది నీదా నాదా గవర్నమెంట్ వస్తేనే చేద్దామా అని కూడా ఐడియా లేదు అసలు. అట్లా ఏం లేదు, అసలు అట్లాంటి ఐడియా లేదు. ముందు మనం చేద్దాం, చేసినాక ఎవరో ఒకరు దొరుకుతారు. చాలా చాలా సంబంధాలు ఉన్నాయి. భగవంతుడు ఎటువంటి మంచి కార్యం చేస్తే 10 మందిని జత చేసేస్తాడు. ₹1 చందా ఎవరన్నా ఒక మంచి కార్యానికి ఇస్తే అవతల ఇంకో ₹10 ఆడైపోతుంటాయి. సో అట్లాంటి ధీమా ఉంది నాకు. ప్రచారానికి వెళ్ళండి అమ్మ, ఎందుకంటే ప్రచారానికి వెళ్తాకుండా మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే చెలాకి మాట్లాడుతూ ఆకర్షించేయండి, ఎదుటి వాళ్ళతో మాట్లాడే నైపుణ్యం ఎక్కువ ఉందంటే మీరు కూడా వెళ్ళండి. అందులో మరి వీరికి ఈరోజు హనుమాన్ చాలీసా చేయడము మరి చాలా గొప్ప విషయము. విజయం వరించాలని కూడా మనం ఒకసారి కోరుకున్నాం. ఎందుకంటే అధికార దాహం లేకుండా వాళ్ళు ఆల్రెడీ ఉన్నతంగా సెటిల్ అయ్యారు. ఇంకా కొడుకులకు కూడళ్ళకు అనేది లేకుండా ఎవరు సంపాదన వాళ్ళకు వచ్చేసింది. మరి మన వీడియో కూడా చూసేవాళ్ళు, ఎందుకంటే మనకు వీళ్ళ గురించి పరిచయం లేదు అనుకోకుండా రావడం జరిగింది. ఏదో వీళ్ళని పోవడానికి నా ఉద్దేశం కాదు, కాకపోతే వాళ్ళు సెటిల్ అయిపోయారు. మరి పూర్తిగా ప్యూర్ ఫ్యామిలీకి కూడా అధికారం ఇస్తే కూడా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే చాలామంది నిజాయితీ ఉండొచ్చు, కానీ డబ్బులు లేకపోతే ఏం చేయలేదు. కనుక దయచేసి మరి వీరి మనోవాంఛ సిద్ధించాలని మరి వీరికి అవకాశం ఇచ్చి మార్చెల గ్రామాన్ని మరింత మార్పులు కోరుకుంటారని కోరుకుంటున్నారు. అదేవిధంగా మా చెల్మరెడ్డి గారు మరొక మాట చెప్పడం జరిగింది. చాలామంది ఏమన్నా గత సర్పంచ్ మీద ఆరోపణలు చేస్తారు, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు. ఎందుకంటే గతంలో పనిచేసిన కూడా నీతి నిజాయితీ చేశారు. మరి అన్ని ప్రభుత్వ భవనాలు కట్టించుకున్నారు. మా ఊళ్ళో ఒక రెస్పెక్ట్గా అందరూ ఉంటారని చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే దొరికింది మైక్ అని విమర్శించే వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంటుంది. మీకు అలాంటి పదాలు రాలేదు. మరి మీ మనోవాంఛ సిద్ధించడానికి చేసి ఓం నమః శివాయ.